ఎన్నికల కోడ్ వచ్చేలోపే వీలైనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు లక్ష్యంగా తెదేపా ప్రణాళికలకు పదును పెడుతోంది. కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను ముందే అమల్లో పెట్టి ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనేది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టో రూపకల్పనకు త్వరలోనే కమిటీ వేయనుంది. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న దాదాపు 30,000 కోట్లు ఏదో విధంగా సమీకరించి పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, రైతు రుణమాఫీ పూర్తి చెల్లింపు, రైతు రక్ష వంటి పథకాలు అమల్లోకి తేవాలని కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 100కు పైగా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం సహా మరికొన్నింటిని చేర్చి ఓ ప్యాకేజీ రూపంలో అందుబాటులోకి తేనున్నారు. రైతులకు మేలు చేసే విధంగా గట్టి కార్యాచరణ చేపట్టనున్నారు. డ్వాక్రా మహిళలు, యువత, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునేలా కీలక అంశాల ప్రస్తావన ఉంటుందని సమాచారం. అన్ని వర్గాలను సంతృప్తిపరుస్తూనే ఆర్థిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ ప్రజాకర్షక మేనిఫెస్టో రూపొందించాలని అధినేత చంద్రబాబు యనమలకు సూచించినట్లు సమాచారం.